అర్జున్ గారు, అర్జున్ గారు, ఎవరు మీరు? హే భాను, ఏంటి ఇలా వచ్చావు? అత్తయ్య, ఇది నా ఫ్రెండ్ భాను. రావే, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకా నీతో నేను మాట్లాడేదేంటి? అది కాదు భాను, ఒక్కసారి నా మాట విను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది నువ్వు చెప్పింది నేను వినడానికి కాదు, నేను చెప్పేది వీళ్ళందరికీ అర్థం కావడానికి. నీకిచ్చిన టైం ముగిసిపోయిందంటే నీ చరిత్ర కూడా ముగిసిపోయిందని. భాను ప్లీజే, నువ్వు అడిగింది చేస్తానే, కొంచెం టైం కావాలి. అంతా అయిపోయిందని చెప్పాను కదా, నువ్వేంటో నాకు అర్థమయ్యా కూడా నీకెందుకే నేను అవకాశం ఇస్తాను? తప్పుకో. హలో, ఏంటి ఇదంతా? ఎందుకు మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు? అర్జున్ గారు, నేనొచ్చింది గొడవ చేయడానికి కాదు. ఈ ఇంట్లో గొడవలు అపార్థాలు సృష్టించిన ఈ ప్రియ నిజ స్వరూపమేంటో మీతో చెప్పడానికి వచ్చాను. ప్రియా నిజస్వరూపమా? ఏం మాట్లాడుతున్నారు? అసలు మీరెవరు తన గురించి చెప్పడానికి? నేను దాని గురించి తెలిసిన దాన్ని మీకిప్పుడు తెలియపరచవలసిన సమయం వచ్చింది కాబట్టి నేను మీ ముందుకిలా వచ్చాను. ఈ ప్రియ మీరు నమ్ముతున్నంత ఉత్తమురాలు కాదు, ఇదొక దుర్మార్గురాలు. మీ బతుకులు నాశనం చేయడానికి వచ్చిన రాక్షసి. షట్ అప్! పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. ప్రియా గురించి ఎవరేం చెప్పినా నేను నమ్మను. ఈ ప్రియా మిమ్మల్ని అలా నమ్మించింది అర్జున్ గారు. నిజానికి ఈ ప్రియా చేసిన దారుణాలేవి మీకు కనపడకుండా చేసింది కాబట్టి ఎవరేం చెప్పినా మీరు నమ్మడం లేదు. కానీ ఇప్పుడు నేను ఆధారాలతో దీని దుర్మార్గాన్ని నిరూపిస్తే మాత్రం ఈరోజు ఈ ప్రియా ప్రాణాన్ని మీరే తీసేస్తారు. ఏంటమ్మా నువ్వనేది? ఆధారాలతో నిరూపిస్తావా? అవునమ్మా. అర్జున్ గారు, ముందుగా నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? ఏంటి? మీరు కావేరిని ప్రేమించారు కదా? మీ మౌనంలోనే మీరు కావేరిని ప్రేమించారో లేదో తెలిసిపోతుంది. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు అలాంటిదేం లేదు. లేదంటే ఎందుకు లేదు? ఆ ప్రేమ చచ్చిపోయింది కదూ. కానీ ఆ ప్రేమ కావాలనే ప్రియ చేత చంపబడిందని మీకు తెలుసా? మీ ప్రేమ చచ్చిపోవడానికి కారణం ఈ ఫోటోనే కదా? ఏంటమ్మా ఈ ఫోటో? ఈ ఫోటోలో అబద్ధం ఏముంది? ఈ ఫోటోనే అబద్ధం అర్జున్ గారు.
ఇది అసలు ఒరిజినల్ ఫోటోనే కాదు. ఇందులో ఉన్నది అసలు కావేరి శివలు కానే కాదు. ఇదంతా ప్రియ నా చేత చేపించిన ఫోటో మార్ఫింగ్. ఇదిగో చూడండి, ఇది అసలు ఫోటో. ఈ ఫోటోని ప్రియే నా చేత ఎడిట్ చేపించింది. దానికి సంబంధించిన ఫోటోషాప్ ఎడిటింగ్ వర్షన్ అంతా ఈ ఫోన్లోనే ఉంది. కావాలంటే చెక్ చేసుకోండి. అమ్మా, మీరంతా కూడా నన్ను క్షమించాలమ్మా. ఈ ఇంటికి కోడలిగా రావాల్సిన అమ్మాయికి నా వల్లే అన్యాయం జరిగింది. నేను మానవత్వం లేకుండా ఇంకొక ఆడపిల్ల జీవితం అని కూడా ఆలోచించకుండా చేసిన పని వల్ల మీ కుటుంబమే ఒక మంచి అమ్మాయిని దూరం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇదంతా కూడా ఈ ప్రియానే నాతో చేయించింది. కావేరి మనస్తత్వం ఎంత గొప్పదో, గుణం ఎంత మంచిదో నేను ఈ కళ్ళతో చూస్తే గాని తనకి నేను చేసిన పాపం ఎంతటిదో తెలిసి రాలేదు. నిన్న కావేరికి నేనే యాక్సిడెంట్ చేసినా తప్పు నా వైపే ఉన్నా అక్కడున్న పరిస్థితిని అర్థం చేసుకుని 10 మందిలో నన్ను కాపాడింది. నా తప్పు ఏమీ లేదని నిరూపించింది. అటువంటి పరిస్థితుల్లో ఎవరున్నా తప్పు చేసిన వాళ్ల మీద ఇంత దయతో వ్యవహరించరు. కాని కావేరి అక్కడ తన మంచి మనసుని చాటుకుంది.